అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కాన్సెప్ట్ మ్యాపింగ్ లేదా భావన పటం గీయడం అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. సో, ఇందులో ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏందంటే భావన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇక్కడ భావన అనంటే మానసిక చిత్రం. సో, ఇక్కడ మానసిక చిత్రం అంటే దేనికి సంబంధించిన మానసిక చిత్రం? ఒక వస్తువుకు లేదా ఒక సంఘటనకు లేదా ఒక విషయానికి లేదా ఒక అంశానికి సంబంధించినటువంటి మానసిక చిత్రాన్ని లేదా మానసిక రూపాన్ని మనం భావన అని పేర్కొనడం అనేది జరుగుతుంది. సో, ఈ భావన అనేది కొన్ని ధర్మాలను, కొన్ని లక్షణాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా భావనలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని విభిన్న స్థాయిలలో వ్యవస్థీకరించి చూపించేటువంటి ఉపకరణాలను మనం భావన రేఖపటాలు లేదా కాన్సెప్ట్ మ్యాప్స్ అని పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి వేరు వేరు భావనల మధ్య గల సంబంధాన్ని తెలియచేయడానికి మనకు ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో, ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ పుష్పాలు భాగాలు అనేది మనకు ఒక భావనగా పేర్కొన్నట్టయితే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భావనలను ముందుగా గుర్తించాలి. ఒక కాన్సెప్ట్ మ్యాప్ని మనం గీసేటప్పుడు ఒక అంశానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి భావనలను గుర్తించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి భావనలను మళ్ళీ గుర్తించాలి. ఈ విధంగా ఉపభావనలకి ఇలా నిర్దిష్ట భావనలకి, సాధారణ భావనలకి మరియు నిర్దిష్ట భావనలకి మధ్య సంబంధాన్ని ఆరో మార్కు ద్వారా మనము చేకూర్చడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఒక భావనకి సంబంధించినటువంటి ఉపభావనలకి సంబంధాన్ని మనం ఈ విధంగా చేకూర్చినట్టయితే ఒక అంశం అనేది విద్యార్థికి అర్థవంతంగా అవగాహన అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, ఆ విధంగా మనకు కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో, వీటిని మనం ఏమంటాం? నిర్దిష్టమైనటువంటి భావనలు అంటాం. సో, వీటిని వచ్చేసి సాధారణమైనటువంటి భావనలుగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఈ సాధారణ భావనలకి నిర్దిష్ట భావనల మధ్య సంబంధాన్ని ఇక్కడ మనము చేకూర్చడం అనేది జరుగుతుంది. సో, మరి ఈ కాన్సెప్ట్ మ్యాప్ని గీయడంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే 4 దశలు ఉండడం అనేది జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఇక్కడ ఫేజ్ 1లో చూసుకున్నట్టయితే అమూర్తంగా పరిచయం చేయడం, ప్రెజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో, అమూర్తంగా పరిచయం చేయడం అనంటే ఒక అంశానికి సంబంధించి మనము విద్యార్థులకు దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కానివ్వండి లేదా సాధారణీకరణాలు కానివ్వండి విద్యార్థులకు పరిచయం చేయడం అనేది జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశము విద్యార్థులు అవగాహన చేసుకున్నట్టయితే ఆ విద్యార్థులు ఆ భావనలకి ఉపభావనలకి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో, మరి దానికి సంబంధించిన అంశాన్ని మరియు దానికి సంబంధించిన ఉదాహరణలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో వచ్చేసి దీన్ని మనం ఏమంటాం? ప్రతిపాదిత లేదా పథక దశ అని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ దశలో ఏ అంశం గురించి అయితే విద్యార్థి అవగాహన చేసుకున్నాడో ఆ భావనలకి ఉపభావనలకి మధ్య సంబంధాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. అంటే అందులో ముఖ్యమైన భావనలు, వాటికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి భావనలు, వాటికి సంబంధాన్ని చేకూర్చడం అనేది ఇక్కడ రెండవ దశలో చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఒక అంశానికి ఇంకొక అంశానికి, ఒక భావనకి ఇంకొక భావనకి మధ్య సంబంధాన్ని బాణం గుర్తు లేదా ఆరో మార్క్ ద్వారా విద్యార్థి సంబంధాన్ని చూపెట్టడం అనేది జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇక్కడ భావనలకి ఉపభావనలకి మధ్య సంబంధాన్ని చేకూరుస్తాడో విద్యార్థి థర్డ్ ఫేజ్లోకి వచ్చేసరికి, మూడవ దశలో విద్యార్థి ఆ నేర్చుకున్నటువంటి అంశానికి కొత్త ఉదాహరణలు సూచించగలగడం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఉదాహరణలకి ప్రతిస్పందిస్తూనే తను కొత్త ఉదాహరణల్ని ఈ థర్డ్ ఫేజ్లో మరి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఫోర్త్ ఫేజ్కి వచ్చినట్టయితే ముగింపు లేదా పూర్తి చేయడం, క్లోజర్. సో, ఇక్కడ విద్యార్థులు
డిస్కషన్ చేస్తూ నేర్చుకున్న అంశానికి సంబంధించి డిస్కషన్ చేస్తూ ముఖ్యమైనటువంటి ఆలోచనలను రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఈ విధంగా ఒక కాన్సెప్ట్ మ్యాప్‌ని నిర్మించడంలో విద్యార్థులు మరి 4 దశలలో ఆ కాన్సెప్ట్ మ్యాప్‌ని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ కాన్సెప్ట్ మ్యాప్ అనేది మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది విద్యార్థులకి అనంటే, ఇక్కడ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను మనం చూడాలి. ఇక్కడ విద్యార్థులకు చూసినట్టయితే విద్యార్థులు ఆలోచింపజేయడానికి విద్యార్థులను, అదేవిధంగా వివిధ భావనల మధ్య సంబంధాలను నిర్మించుకోవడానికి మనకి ఈ భావనా పటాలనేటివి విద్యార్థులకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ భావనలను కలపడం లేదా వేరు చేయడానికి మనకు ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది. వివిధ భావనల మధ్య గల అంతర సంబంధాన్ని పెంపొందించడానికి కూడా ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది. ఒక అంశాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే నేర్చుకోవడంలో ఏ విద్యార్థి అయితే ఇబ్బంది పడతాడో ఆ విద్యార్థి ఆ సంబంధిత భావాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఎక్కువగా ఈ గుర్తులు కానివ్వండి, చిహ్నాలు కానివ్వండి ఎక్కువగా విద్యార్థులకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు మరి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, ఉపాధ్యాయులకి విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు ముఖ్యమైనటువంటి భావనలను గుర్తించడంలో, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు తెలపడంలో మరి ఉపాధ్యాయులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ అంశాలకు సంబంధించినటువంటి పరస్పరమైనటువంటి సంబంధాలను కూడా గుర్తించడానికి ఉపాధ్యాయులకు ఈ భావనా రేఖపటాలు అనేటివి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక యూనిట్‌కి సంబంధించినటువంటి వివిధ భావనలను కూడా గుర్తుపెట్టుకోవడానికి ఉపాధ్యాయునికి ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి సహకరించడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మరి విద్యార్థులకి కాన్సెప్ట్ మ్యాప్స్‌ని నిర్మించుకోవడంలో మనము తోడ్పాటును అందించినట్టయితే ఒక భావనను విద్యార్థులు సులభంగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ వీడియో అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియోను చూసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు.